హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఉల్లిపాయ లేకుండా చాలా రుచిగా ఉండే చికెన్ కర్రీ చేసుకుందామా. ఉల్లిపాయ లేకపోయినా కర్రీ టేస్ట్ అస్సలు తగ్గదు. ఇంట్లో చికెన్ ఉన్నప్పుడు ఉల్లిపాయ లేకపోయినా ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మంచి మసాలా ఫ్లేవర్తో చికెన్ చాలా టేస్టీగా వస్తుంది. మరి ఈ కర్రీని నేను ఎలా చేశానో ఫుల్ రెసిపీ చూసేద్దామా ఫ్రెండ్స్. ముందుగా మంచిగా శుభ్రంగా కడిగి కడాయిలో వేసుకోవాలండి. ఇప్పుడు 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను చికెన్ కర్రీలో. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి వాటర్ మొత్తం పైకి వచ్చాయి కదా. ఇప్పుడు ఒక్కసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, చాలా ఈజీగా కేవలం 10-15 నిమిషాలు చేసేస్తారండి. ఈ కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుంది. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. జొన్న రొట్టెలకు కూడా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ వచ్చేసింది కదా ఫ్రెండ్స్. ఇలా అయ్యే వరకు మంచిగా ఉడికించుకోవాలి చికెన్ మొత్తాన్ని. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి మనము 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకొని 3 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. 1/2 కేజీ చికెన్కి 3 స్పూన్స్ కారం కరెక్ట్గా సరిపోతుంది ఫ్రెండ్స్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు అన్నీ వేసాం కదా. ఇవి మొత్తం కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకొని ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోకూడదు, టేస్ట్ బాగుండదు. ఇలా చేసుకుంటేనే ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా వాటర్ కొంచెం పోసేసుకొని ఇప్పుడు ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మరిగించుకోవాలి మూత పెట్టి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చే వరకు మంచిగా మరిగించుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా వేసుకుంటున్నానండి. ఏ మసాలా ఇంట్లో మసాలా వేయట్లేను, ఇది ఒక్క మసాలా వేస్తున్నాను. చూడండి 1/2 స్పూన్ వేసుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. సింపుల్గా చాలా ఈజీగా చేసేయచ్చండి ఇంట్లో. ఎక్కువ కష్టపడకుండా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఈ విధంగా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా. ఇలా మంచిగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకుందాం. చూడండి ఇలా పైకి ఆయిల్ వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అటు ఇటు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు అలాగే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి. చూడండి రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, మనం ఉల్లిపాయ లేకుండా చేసిన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత బాగుందో, రుచి కూడా అంత బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.